ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్లపై నిరసనగా బాధితుల కోసం దీపాలు వెలిగిస్తూ గుంటూరు నార్త్ సెంటర్లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి శనక్కాయల రాజకుమారి ముందుండి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాంబులు మన ధైర్యాన్ని చెరపలేవు. ఢిల్లీపై దాడి అంటే దేశంపైనే దాడి చేసినట్టే. మనమంతా ఢిల్లీ ప్రజలతో ఉన్న భారత్ ఏకతగా ధైర్యంగా నిలుస్తుందన్నారు. మనమంతా కలిసి ఉంటే ఏ శక్తి కూడా మన దేశాన్ని కదిలించలేకపోతుంది. ఈ క్యాండిల్ ర్యాలీ మన ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. ర్యాలీకి పెద్ద సంఖ్యలో యువత, మహిళలు, ప్రజలు హాజరై బాంబ్స్ కెనాట్ బ్రేక్ అవర్ స్పిరిట్, ఇండియా స్టాండ్స్ యునైటెడ్ విత్ ఢిల్లీ అంటూ నినాదాలు చేశారు. నాజ్ సెంటర్ పరిసరాలు దీపాలతో వెలిగిపోయాయి. నిన్న జరిగిన రెడ్ ఫోర్ట్ దగ్గర బ్లాస్ట్ లో చనిపోయిన వాళ్ళని స్మరించుకుంటూ ఇవాళ మేమందరం ఇక్కడ చేరుకున్నాం. ఈ యొక్క సంఘటన మా అందరినీ దిగ్భ్రాంతం చేసింది. అలాగే అక్కడ చనిపోయిన వాళ్ళని గుర్తు చేసుకుంటూ వాళ్ళని స్మరించుకుంటున్నాం. వాళ్ళ కుటుంబాలకి ధైర్యం, బలం ఇవ్వాలని కోరుకుంటున్నాం. అక్కడ దెబ్బలు ఎవరైతే తగిలియో వాళ్ళు తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. ఈ యొక్క దేశ భద్రత మనందరి బాధ్యత. ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అలాగే పబ్లిక్ అవేర్నెస్ చాలా ఇంప్రూవ్ అయితే ఈ యొక్క టెర్రరిజంని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. ఈ దేశ భద్రత అనేది మనందరి బాధ్యత. ఎందుకన్నాను అంటే ఎవరైనా సరే సస్పీషియస్గా ఉన్నారు, వాళ్ళ ఒక మూమెంట్స్ కానీ సస్పీషియస్గా ఉన్నాయంటే పోలీసులకి ఖచ్చితంగా తెలియచేయాలి. ఈ యొక్క సంఘటనే మనందరినీ అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా సరే ప్రాబ్లంగా ఉన్నాయి, సస్పీషియస్గా ఉన్నాయంటే పోలీసులకి తెలియజేయాలి. ఈ యొక్క టెర్రరిజం అనేది మన అందరికీ కొంచెం భయంగా ఉంటుంది. కానీ ఏ రూపంలో వచ్చినా సరే, ఈ యొక్క టెర్రరిజం ఏ రూపంలో వచ్చినా సరే ఉక్కుపాదంతో ఎన్డీఏ గవర్నమెంట్ నివారిస్తుంది. అలాగే మోడీ గారు ఖచ్చితంగా ఈ యొక్క సంఘటనకి ఒక ఖచ్చితమైన సమాధానం ఇస్తారు. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంకి అభివృద్ధి, శాంతి ఆకాంక్షతో ఉన్నారు. ఈ యొక్క హింసని సహించరు. మా ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఎమ్మెల్యే నజీర్ గారు కూడా ఈ సంఘటనని ఖండిస్తున్నారు. ఈ యొక్క బాంబులు పేల్చడం అనేది మమ్మల్ని అందరినీ బెదిరించడం అనేది జరగదు. మేము బెదరం చెదరం, మేమందరం ఇండియన్స్. జై హింద్.